తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం గురించి మాట్లాడడానికి వర్గంలో ధాన్యం కొనుగోలు జరుగుతలేదు. రైతుల విషయంలో పట్టించుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే అసలు పాలకుర్తిలో లేదు. పాలకుర్తిలో లేదు అంటే ఎందుకు లేదు అంటే ఆమె ప్రజల పట్ల రైతుల పట్ల ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోలేక భయపడి అప్పటికి పారిపోయింది. ఇది సత్యం. అయితే ఇప్పుడు ఎందుకు భయపడి పారిపోయింది? లాస్లో ఉన్నది ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది అనుకో, పాలకుర్తి ప్రజలు అడుగుతారు ధాన్యం ఎందుకు కొంటలేరా, దీనికి సమాధానం ఏం చెప్పలేక అమెరికాకు పారిపోయింది. మేడం, అమెరికా నుంచి ఎప్పుడు వస్తుంది ధాన్యం, ఎప్పుడు ఉంటుంది? పాలకుర్తి ప్రజల రైతులకు ఇవ్వలేదు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజల రైతులకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరు పోరాడాలి? ఎవరు అడగాలి, ఎవరు కొట్లాడాలి? ఈ ధాన్యాన్ని ఎవరు కొనాలి? కనీసం ఇంతవరకు రెస్పాన్స్ కూడా లేదు. పాలకుర్తి ప్రజలు ధాన్యాన్ని ఎట్లేసుకొని రోడ్ల మీద పరదలు కప్పుకొని ఉన్నారు. ఇంకొక కొన్ని రోజులు ఆగితే వర్షాలు పడ్డాయి అనుకో, అప్పుడు ధాన్యం ఏమైతుందా? ఖరాబ్ అయి పాడైపోతుంది. అప్పుడు యశస్వి రెడ్డి వచ్చి ఏం సమాధానం చెప్తుంది? ఇలా ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదా, ప్రజల పట్ల అవగాహన లేదు, రైతుల విషయంలో ఎట్లుంటుంది బాధ అని లేదు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రభుత్వానికి అధికారంలోకి రావాలని ఎన్ని ఉపాయాలు చేసి వచ్చిందో ఈ రోజు ప్రజలకు అన్యాయం చేయడానికి కూడా అన్ని ఉపాయాలతోటి ఉన్నారు. పాలకుర్తి ప్రజలనా మీరు గమనించండి. తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ మా పాలకుర్తి వైపు ఒకసారి చూడండి. ఎక్కడ ఎమ్మెల్యేనే లేదు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేదు. రైతుల పరిస్థితి ఏంది ఎవరు చూస్తారు? రైతులకు ఆప్షన్ ఏమున్నది? నువ్వు ధాన్యం కొనను, రేవంత్ రెడ్డి పాలన అసమర్థత పాలన, సీతగాని పాలన అయిపోయింది, నా చేతులు ఏం లేదు అని చెప్తే రైతులు ఇంకెక్కడ నమ్ముకుంటారు, గోస పడతారా, ఏదో తిప్పల పడతారు. నీవు ప్రభుత్వం తరఫున ఉంటా అని మాట ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నిజం మాయమైన అంటే రైతులను పడదనే విషయాలు చేస్తున్నావు నువ్వు యశస్వి రెడ్డి గారు. ఈ రోజు పాలకుర్తిలో మీరు ఎందుకు లేదు? మరి రైతుల ధాన్యం ఇవ్వకుంటారు, సమాధానం చెప్పండి. అనేకులు మొత్తం ధాన్యాన్ని తెచ్చి రోడ్ల మీద కొన్ని స్థలాల కాడ పరదలు కప్పుకొని ఎర్ర టెండలో ఎదురు చూస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఉంటారు అని. మీరు ఎదురు చూసినా కూడా రానంత దూరంలో ఉన్నారు. 7 సముద్రాలు దాటి అవతలు ఉన్నారు, ఎప్పుడు వస్తారు నువ్వు అన్నారు కదా గత వీడియోలలో. మీరు మేము ఇక్కడ ఒక్క సొమ్ము కూడా ముట్టుకుంటలేము, మేము బయట దేశం నుంచి వెళ్ళి డబ్బు పన్ను కట్టుకొని ఇక్కడ వాడుకుంటామని. వాడుకునే అవసరం లేదు మేడం, డైరెక్ట్ అక్కనే పన్ను లేకుండా వాడుకొని అక్కనే ఉండండి. ప్రజల గురించి ఎలాంటి పట్టించుకోకండి, మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ సీఎం మీ రేవంత్ రెడ్డి వీడియోలలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడినట్టు ఒక మాట ఒకసారి వినండి. నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. విన్నారు కదా, ఇదే ముచ్చట కదా మీరు పాలకుర్తిలో చెప్పింది. మేము రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి అదనంగా 500 బోనస్ ఇస్తానన్నారు. ఇప్పుడు అడ్రస్ లేకుండా అమెరికాలో దాచుకున్నారు. మరి రైతుల పరిస్థితి ఏంది? ఆ రోజు రేవంత్ రెడ్డి 10,000 కోట్లు ఇవ్వాలి మా కాంగ్రెస్ పార్టీ కేటాయించాలి, మేము ఫుల్ పోకుండా ధాన్యాన్ని తీసుకొని బయట దేశాలలో అమ్మి గిట్టుబాటు ధర ఇచ్చి 500 బోనస్ ఇస్తానన్నారు. అప్పుడే చేతగాని మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. సవాలు విసురుతున్నాం, 10,000 కోట్ల రూపాయలు మా కాంగ్రెస్ పార్టీకి కేటాయించు. ఈ రాష్ట్రంలో పండించిన ప్రతి వరి గింజను మేము కొంటాం, విదేశాలకు ఎగుమతి చేస్తాం. రైతులకు 1960 రూపాయలు గిట్టుబాటు ధరనే కాదు, అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద నుంచి సవాల్ విసురుతున్న కేసీఆర్కే సవాల్ విసిరినప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పైసలు ఇస్తే ఈయన కొనుగోలు చేసి బయట దేశంలో అమ్మి ఇప్పిస్తాడట. అప్పుడే చేతగాని ముసలి చెప్పింది. ఎట్లా అంటే ఆయన పైసలు పెట్టి స్వయంగా కొని అమ్మి దానికి వచ్చిన పైసలు గిట్టుబాటు ఇచ్చి 500 బోనస్ ఇస్తే నువ్వు అన్న మాట మీద నిలబడ్డావు అనుకోవచ్చు. కేసీఆర్ గారు 10,000 కోట్లు నీకు ఇచ్చిన తర్వాత నువ్వేందుకు కొనేది? అది చేతగాని మాట కాదు కదా. అసలు ఏ చేత కాదు ఏమన్నా అంటే కేసీఆర్ బేస్ చేసుకొని మాట్లాడరు తప్ప. ఈ రోజు పాలకుర్తికి వచ్చి మాట్లాడాను, మీ ఆడపూలిని నిలబెట్టిన 20,000 దయాకర్ రావు మీద. మరి ఆడపూలి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? ఈ రోజు పాలకుర్తిలో ధాన్యం కొనకుండా దాచుకున్నారా? లేకపోతే ఇక్కడ ఎండకు రైతులు మాడిపోయి ఏదన్నా కానీ మేమైతే ఏసీలో ఊకొని వాళ్ళని చూడాలి, ఎంత తిప్పల పడతారు అని ప్లాన్ చేసుకొని మనం పంపించామా? ఈ గోస పెట్టడానికి పాలకుర్తి ప్రజలు దొరికిలా మీకు? అయితే పాలకుర్తి ప్రజలు, తెలంగాణ ప్రజలు వినండి. ఇప్పుడు ఈ రైతుల కోసం ఎవరు కొట్లాడాలి, ఎవరు అడగాలి? వీళ్ళు ఎట్లా ఇత్తలేరు, కొంటలేరు. మరి వీళ్ళ సమస్యలు ఎట్లా తీరాలి? పాలకుర్తి ప్రజల సమస్యలు ఇప్పుడు మళ్ళా
రీఎంట్రీ మళ్ళీ ఎర్రవెల్లి దయాకర్ రావు ఇలా పాలకుట్టిన ఎర్రవెల్లి దయాకర్ రావు వచ్చి ఏమైంది ధాన్యం ఎందుకు కొంటలేదు, ఏమైంది, ఏం సమస్య అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు మళ్ళా తిరగాలి, చుట్టూ తిరగాలి, ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎంత ధాన్యం ఉన్నది, ఏమైంది, ఎంత ఏంది అని మంచి ఏసీ రూమ్ లో కూకొని హ్యాపీగా ఆనంతలో ఆమె రిపెయిన్ చెప్తా అంటే ఇక్కడ ప్రజల మధ్యలో ఎర్రవెల్లి దయాకర్ రావు తిరగాలి. ఆయనకి ఏం కష్టం వచ్చింది, ప్రజలే ఓడగొట్టిల్లు, ఆయనకి ఏం బాధ. అది ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు, ప్రజల కోసం పోరాడతారు, ప్రజల గురించి అడుగుతారు. మీరు చేసే అంత అవినీతి పాలనకు ఆయన ఎంత ప్రజల వైపు కొట్లాడిండో ఒకసారి చూడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ యశస్విని రెడ్డి బలాన్ని చూసుకొని ఒక గిరిజన బిడ్డను చిత్రహింసలు పెడితే పోలీసు వాళ్ళు కిరాసినాయలు పోసుకొని చనిపోతే అప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు వచ్చి వాళ్ళ గురించి కొట్లాడాలి, వాళ్ళ గురించి న్యాయం అడగాలి, వాళ్ళకి ఆర్థిక సాయం ఆయనే ఇవ్వాలి. ఒక రైతుకు వాళ్ళ పొలంలో నీళ్ళొత్తలో ఊరి ఎత్తలేదని అంటే ఆయన మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చి కొట్టిస్తారు. వాళ్ళ గురించి ఎర్రవెల్లి దయాకర్ రావు వాళ్ళని మాట్లాడాలి, ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎందుకని ఆయన వాదించాలి. అప్పుడు మీరు స్పందిస్తారు. మా దేవాదుల సార్, దేవాదుల బాగా ఇబ్బంది. నవాపేట రిజర్వాయర్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలం కొత్తాయి, పాలకుర్తి మండలం రెండు మొత్తం ఎండిపోతాడు. పోయినసారి సిస్టమేటిక్ గా చేసిన, మరి ఈసారి ఎందుకు అవుతుందో అర్థం. అక్కడ కొంచెం 4-5 రోజులు కొద్దిగా పంపులు ట్రబుల్ ఇచ్చినాయి సార్, అక్కడ దాంతో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్, తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి, మీరు మళ్ళీ వాళ్ళకి పైసలు పేమెంట్ చేసిందట, మళ్ళీ అన్ని వస్తలేవు. కొద్దిగా స్పీడప్ చేయండి అది కూడా. చెప్తాను సార్. అది ఇది ఒకటి రెండు ఎండిపోతారు బాగా. తప్పకుండా సార్. నేను మినిస్టర్ గారు కూడా చెప్పిన, మినిస్టర్ గారు మీకు చెప్పు అన్నాడు. చూస్తాను సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రైతులకు నీళ్ళొత్తలవు ఏమైంది ఏం కథ అని అడిగితే మీరు నీళ్ళ విషయాలలో సపోర్ట్ చేయాలి. గతం సపోర్ట్ చేయకపోతే అమెరికా నుంచి టెక్నీషియన్లను తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ చేయించి మళ్ళీ రైతులకు నిలిపించింది ఎర్రవెల్లి దయాకర్ రావు. ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ఎందుకున్నారు చూతగాని అప్పుడు దిగిపోయి ఇంతకుముందు రేవంత్ రెడ్డి వీడియోలు చెప్పినట్టు నువ్వు ధాన్యం కొనకపోతే గద్ద దిగు కేసీఆర్ అన్న. ఇప్పుడు నీకు దమ్ముంటే ధాన్యం కొని చూపి, లేకపోతే గద్ద దిగి సిగ్గుతోటి తలదించుకొని వెళ్ళిపో. నువ్వు రైతులను మభ్యపెట్టి మహిళలను మభ్యపెట్టి గెలిచినంత ఈజీ కాదు పరిపాలన అంటే. కేసీఆర్ నువ్వు అన్నావు కదా గద్ద దిగిపో అని, ఇప్పుడు నువ్వు దిగిపో, నీకు సిగ్గు శరం ఉంటే ధాన్యాన్ని అన్నవును, లేకపోతే గద్ద దిగిపో. నువ్వు ఇచ్చే 500 బోనస్ కాదు, వాళ్ళకి వచ్చే గిట్టుబాటు ధర నువ్వు ఇప్పి దమ్ముంటే. నీ యశస్వి తోటి ఇప్పి. నీ ఎమ్మెల్యే ఆడపూలి అన్నావు కదా మన రమ్మన్. ఇప్పుడు ధాన్యం అంతా తడిసి బాణగొట్టి తడిసి ఖరాబ్ అయిన తర్వాత కొంటాను. అప్పటిదాకా ఆమెకు హాలిడే ఇచ్చినావు అన్నట్ట. అప్పటిదాకా మా ఎర్రవెల్లి దయాకర్ రావు మొత్తం తిరుగుతా ఉండి అందరిని పరామర్శించుకుంటూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ తిరగాలి. ఈమె పోయి మంచిగా అమెరికాలో హ్యాపీగా ఉండాలి. గెలిచిన ఆమె అధికారంలో ఉన్న ఆమె ట్రిప్ పోతుంది, ఓడగొట్టిన ప్రజల కోసం పిచ్చున్నాయనే ఇట్లా తిరుగుతూ ఉంటాం. వాళ్ళ ప్రజల అంటే అవగాహన, వాళ్ళ మీద ప్రేమ, రైతులకు ఉండే బాధ, ఒక రైతు వేదన ఎట్లుంటుందో తెలిసిన వాళ్ళు రైతు బంధు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఇటువంటి ఇచ్చిన వాళ్ళు తెలుస్తుంది, మీకేం తెలియదు కదా. దొంగ హామీలు ఇచ్చి తప్పించుకునేది మీరు, మీకు ఇటువంటి బాధలు తెలియదు. కాబట్టి ఆయన ఇంకా కొట్లాడతాను. ప్రజలకు ఇంకా అర్థం కావాలి. ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రజలకు ఎప్పుడు బోరు కొట్టలే, పుట్టి యశస్విని రెడ్డికి ఓటు వేయలే. ఇక్కడ ఎర్రవెల్లి దయాకర్ రావు గెలవాలని వీళ్ళు పొరపాటు వాడి బురదల కాలేసి బురదని తీసుకున్నారు తప్ప ఎర్రవెల్లి దయాకర్ రావు అంటే ఎవరికి బోరు కొట్టలే, ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా లేదు. ఎందుకంటే ఆయనకున్న చిత్తశుద్ధి ప్రజల మీద అసంటుంది. చూడండి ఎర్రవెల్లి దయాకర్ రావు చుట్టూ ఉన్న సైన్యాన్ని చూడండి ఒక్కసారి. మీకు వచ్చే వీడియోలు ఉంటాయి యూట్యూబ్లల్లో. తెలంగాణ ప్రజలు, పాలకుర్తి ప్రజలు చూడండి ఆయన సైన్యం ఎట్లుంటుందో. ప్రజలకు తిప్పలైందంటే ఉత్తరెమ్మటే రోడ్డా, మట్టి రోడ్డా, దుమ్మున్నదా, ధూళున్నదా, ఏడ అన్యాయం జరిగింది, అక్కడ ఏమన్నా గలీజ్ ఉన్నదా, ఏది చూడరు. ఫస్ట్ వాళ్ళ గురించి ఫైట్ చేస్తారు, వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతారు. మరి ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైన్యం ఏం చేస్తాను? పాలకుర్తిలా కళ్ళు మూసుకొని చూస్తానా? నువ్వు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడిని, నీ ధాన్యం కూడా రోడ్డు మీద ఉన్నది, నువ్వు ఎందుకు ప్రశ్నిస్తావు? ఈరోజు ఉత్తా ప్రశ్నించమంటే ఎర్రవెల్లి దయాకర్ రావు మీద ఏదో ఒక ట్రోల్ చేసి మాట్లాడతాం మేము. ఈరోజు మీ ధాన్యం ఉండలేదు యశస్విని రెడ్డి, ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు? ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ప్రజలంటే ఎవరికి ప్రేమ ఉన్నది, ప్రజల కోసం ఎవరు ఏం చేస్తారన్నది మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు, పాలకుర్తి ప్రజలు ఆలోచించాలి. కేసీఆర్ను ధిక్కరించినాం మనం, ఇప్పటికీ శ్రమ పడతాను, తిప్పల పడతాను, వాళ్ళు పెట్టే టార్చర్ను భరిస్తాను. మనకంటూ ఒక రోజు వచ్చినప్పుడు చూపిద్దాం. ఈ రోజు యశస్విని రెడ్డి, ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రజలకు అండగా ఉండేది ఎవరు? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు యశస్విని రెడ్డి ఇక్కడ పాలకుర్తిలో లేకుండా అమెరికాలో దాచుకొని ఎప్పుడో తెలియని సిచ్యువేషన్ లా ప్రజలు ఉన్నారు. ఆ ధాన్యము రోడ్ల మీద ఉన్నది, గాలికి దుమ్ముకు కొట్టకపోతాను తింట. ఇంకా వానొచ్చి వరదలు వచ్చేది ఉంటే మొత్తం ధాన్యం ఖరాబ్ అవుతుంది. 6 నెలలు 7 నెలలు కష్టపడ్డ సొమ్ము ఆగమవుతుంది.
ఈ కాంగ్రెస్ పార్టీ చేయబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి, ఈ దొంగ రేవంత్ రెడ్డి చేయబట్టి ఆమె నిలబెట్టుకున్న ఈ యశస్విని రెడ్డి ఏడ దాచుకున్నదో కానీ తల్లి ఉన్న ధాన్యం మొత్తం ఖరాబ్ అయి ఉడకల కొట్టకపోయిన తర్వాత నువ్వు కొబ్బరికాయ కొట్టిన వీడియో మళ్ళీ ముందేసి నేను ధాన్యం గురించి ఇది చేసిన అని మాట్లాడుకో. లేకపోతే అంత ఓపిక లేకపోతే అమ్మా నువ్వు ఆడ టాక్సీలు కట్టిన అవసరం లేదు, అక్కడనే ఉండు. ఇక్కడ పనులన్నీ మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తారు. మీ రేవంత్ రెడ్డి అన్న చేత కాదని చెప్పు, మీ పాలకుర్తిలో మీ పరిపాలన కదా, మీ పరిపాలనకు చేత కాదని చెప్పు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది. వాళ్ళకి ఎక్కడ న్యాయం చేయాలో అక్కడ దిగుతుంది. స్టేడియం చూస్తూనే ఉండండి కేసీఆర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీరు ఇచ్చే సమాధానం మస్తు ఉండాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట సవాల్ ఇసురుకుంటా ఇచ్చిన మాట ఇజ్జత్ గల్లోడైతే గద్దం నుంచి దిగిపోవాలి. అంత ఇజ్జత్ ఉన్నోడైతే ప్రజల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, వాళ్ళకి 500 బోనస్ ఇవ్వాలి. పాలకుర్తి ప్రజలకు ఇచ్చిన మాట మోసం చేయకుండా యశస్విని రెడ్డి నెరవేర్చుకుంటుందా? ఇంకా అమెరికాలోనే ఉండి వీళ్ళ ధాన్యం ఖరాబ్ అయ్యేదాకా వీళ్ళ బాధను ఇంకా తిప్పల పెట్టి ఏమైనా చేస్తుందా? కానీ ప్రజలకు మాత్రం అన్యాయం జరిగేదింటే ఎర్రవెల్లి దయాకర్ రావు మాత్రం ఊకోడు. ఇది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. పాలకుర్తిలో రాజన్న కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. మీరు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా? ఎర్రవెల్లి దయాకర్ రావు కోపానికి గురవుతారా? ఆలోచించుకోండి. ఈరోజు మీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మేము మాత్రం ఊరుకునేది లేదు. వారి సమస్యల గురించి ఎర్రవెల్లి దయాకర్ రావు కొట్లాడతాడు. ప్రజలంటే ఆయనకి ఇష్టం ఉన్నది. ప్రజలంటే ఇచ్చి యశస్విని రెడ్డి లెక్క ప్రజల్ని ఇచ్చిపెట్టి మాత్రం ఎప్పుడు లేడు. ప్రజలకు అన్యాయం చేయాలని మాత్రం ఎప్పుడు చూడలే. ఇది ప్రజలు గమనించాలి. మీకు సమస్య ఉన్నప్పుడు బీఆర్ఎస్ సైన్యం దిగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది. ఎర్రవెల్లి దయాకర్ రావు నాయకత్వంలో అవన్నీ జరుగుతాయి. కానీ వీళ్ళ అన్యాయము ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? మన కోసం కొట్లాడే నాయకుడిని ముందు నిలబెట్టుకోవాలని ఈ వీడియో రూపకంగా మీకు తెలియజేస్తున్నా. యశస్విని రెడ్డి అసమర్థత పాలకుర్తిలో ఫెయిల్ అయింది. రైతుల ధాన్యం కొనే విషయంలో వీళ్ళు మోసం చేసిన రైతులను ఇది గమనించాల్సిందే కోరుతూ జై తెలంగాణ, జై గయ. దొరకలేదు అమ్ముగా అరే కేసీఆర్ కోటే రేవంత్ కోటే సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో